దుక్నం పోయి సరుకులు తీసుకుంటే ఉత్తగానే ఇస్తాడా? బంకులో ఫ్రీగా పెట్రోల్ కొడతారా? టికెట్ తీసుకోకుండా టాకీస్లో సినిమా చూడనిస్తారా? కిరాయి కట్టకుండా ఇంట్లో ఉండనిస్తారా? ఫీజు కట్టకుండా ప్రైవేట్ బడిలో పాఠాలు చెప్తారా? అగో గట్లెట్లుంటది, పక్కా పైకం కట్టాల్సిందే అంటారు కదా. కానీ దేశంలో కొన్ని మనం అడగకున్నా ఇంటికే పంపిస్తారబ్బా. ఫెరీ పథకాలు వచ్చినాక ఇక పనేడికెళ్ళి చేస్తారు, పరాకతిగా తింటారు, బిందాస్గా ఊకుంటారు. ఓ మా మీద గరం కాకుర్రుల్లో దేశం పెద్ద కోటి అన్నది ఈ మాట. ఓట్ల కోసం స్కీములు పెట్టి పబ్లిక్ ను పనికి దూరం చేస్తున్నారు అనుకొచ్చింది ఓ కేసు ముచ్చట మీద. అవు మరి ఎలక్షన్లు వస్తున్నాయంటే ఓటర్ దేవుళ్లే పరిచయం అయ్యే పథకాలు వస్తాయి. గల్లీలోనే కోపెన్ బియ్యం, వండుక తినడానికి సగం రేటుకు గ్యాస్ సిలిండరు, బడి పోరల ఖర్చులకు అమ్మఒడి. ఏ డ్యూటీ చేయకున్నా జీతం లెక్క నిరుద్యోగ భృతి, అక్కలు ఏం పని చేసే అవసరం లేకుండా అకౌంట్ నెలకింత పైకము, బస్ కిరాయిల మందం సంపాదించే అక్కర్ లేకుండా జీరో టికెట్. ఇట్లా చెప్పుకుంటే పోతే బొచ్చాడు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో గిదే కథ జర్రంత అటు ఇటుగా. గెలుస్తానికి కొత్త కొత్త స్కీములు పెట్టి పబ్లిక్ నాగం చేస్తున్నారనే చర్చ ఇప్పటికంచేలో నడుస్తుంది దేశంలో. మొన్న ఎల్ఎన్టీ కంపెనీ పెద్ద సార్ కూడా గిదే మాట అన్నాడు, ఫ్రీ పథకాలు చేయవాటికే మాకు లేబర్ దొరుకుతలేరని. గమ్మత్ ఏందంటే మనం పుక్కట్లనే వస్తున్నాయి అనుకుంటాం గానీ ఏ లీడర్ కూడా వాళ్ళ ఆస్తులమ్మో ఇంట్లోకెళ్ళో పెట్టాడు. మన కాంచెలే బరాబర్ ట్యాక్సులు గుంజి ఆ పైకమే ఉచిత పథకాల పేరు మీద మనకిస్తే ఎక్కర్లేని మురిపము. సాలకుంటే సర్కార్ భూములు బేరం పెట్టాలి, అప్పులు గుంజుకరావాలి. వాళ్ళేమన్నా కట్టేది ఉందా? మళ్ళా మనమే నాయే. హో దిక్కు పుక్కడి పథకాలు పెరిగిన దానికంటే 4 వాళ్ళ కడమ వాటి రేట్లు పెరగబట్టే మార్కెట్లో ఏది ముట్టుకున్నా పిటాన పిరము. అందుకే అందరికి కొలువులు వచ్చేటట్టు, అందరికి పనులు దొరికేటట్టు, ఎవరో బతక వాళ్ళే బతికే తొవ్వ చూపిస్తే బాగుంటుందని ఉచిత పథకాలు వద్దు అనేటోళ్ళ మాట.